ఓం శాంతి. ఫిబ్రవరి 20వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది మరియు ఈ తమోప్రధానమైన ప్రపంచము సతోప్రధానంగా అవుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు? జవాబు: మీరు మీ లైఫ్తో, జీవితంతో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గానం చేయబడింది. దీనిని సంభాళించవలసి ఉంటుంది కూడా. ఆరోగ్యంగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులైతే జీవిస్తారో సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈరోజు గురువారము. పిల్లలైన మీరు సద్గురువారమని అంటారు. ఎందుకంటే సత్యయుగ స్థాపనను చేసేవారు కూడా ఉన్నారు. వారు సత్యనారాయణుని కథను కూడా ప్రత్యక్షంగా వినిపిస్తున్నారు. నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. సర్వుల సద్గతి దాత అని గానం చేస్తారు. అలాగే వారు వృక్షపతి కూడా. ఇది మనుష్య సృష్టిరూపీ వృక్షము. దీనిని కల్పవృక్షమని అంటారు. కల్పకల్పము అనగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. వృక్షము కూడా రిపీట్ అవుతుంది కదా. పుష్పాలు 6 మాసాలు వికసిస్తాయి. ఆ తర్వాత తోటమాలులు వేర్లను తీసేస్తారు, మళ్ళీ నాటుతారు. అప్పుడు మళ్ళీ పుష్పాలు వికసిస్తాయి. ఇప్పుడు ఇదైతే పిల్లలకు తెలుసు. తండ్రి యొక్క జయంతిని కూడా అర్ధకల్పము జరుపుతారు, అర్ధకల్పము మర్చిపోతారు. భక్తి మార్గంలో అర్ధకల్పము తలుచుకుంటారు. బాబా ఎప్పుడు వచ్చి గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ స్థాపన చేస్తారు? దశలైతే ఎన్నో ఉంటాయి కదా. బృహస్పతి దశ కూడా ఉంటుంది. దిగే కళ యొక్క దశలు కూడా ఉంటాయి. ఈ సమయంలో భారత్పై రాహు యొక్క గ్రహణము కూర్చొని ఉంది. చంద్రునికి కూడా గ్రహణము పట్టినప్పుడు దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుందని అంటారు. ఇప్పుడు తండ్రి కూడా అంటారు, ఈ 5 వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇప్పుడు మొత్తం సృష్టి అంతటిపై గ్రహణము పట్టి ఉంది. పంచతత్వాలపై కూడా గ్రహణము పట్టి ఉంది. ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నాయి. ప్రతి వస్తువు కొత్తదిగా మళ్ళీ పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదానిని సతోప్రధానమని, పాతదానిని తమోప్రధానమని అంటారు. చిన్న పిల్లలను కూడా సతోప్రధానులని, మహాత్ముల కంటే కూడా ఉన్నతమైన వారని భావిస్తారు. ఎందుకంటే వారిలో 5 వికారాలు ఉండవు. భక్తినైతే సన్యాసులు కూడా చిన్నతనములో చేస్తారు. ఏ విధంగా రామతీర్థుడు శ్రీకృష్ణుడి పూజారిగా ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే సన్యాసము తీసుకున్నారో ఇక పూజ సమాప్తమైపోయింది. సృష్టిపై కూడా పవిత్రత కావాలి కదా. భారత్ మొదట అన్నింటికంటే పవిత్రంగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే
దేవతలు వామమార్గములోకి వెళ్తారో అప్పుడు ఇక భూకంపాలు మొదలైన వాటిలో స్వర్గము యొక్క సామగ్రి అంతా, బంగారు మహళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ కొత్తగా తయారవ్వడం ప్రారంభమవుతుంది. వినాశనము తప్పకుండా జరుగుతుంది. రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు ఉపద్రవాలు జరుగుతాయి. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో దేవతలు రాజ్యం చేస్తారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధాన్ని చూపించారు. కానీ దేవతలైతే సత్యయుగంలో ఉంటారు. అక్కడ యుద్ధము ఎలా జరగగలదు? సంగమములో దేవతలు ఉండనే ఉండరు. మీ పేరే పాండవులు. పాండవులకు కౌరవులకు మధ్యన కూడా యుద్ధము జరగదు. ఇవన్నీ ప్రగల్భాలు. ఇది ఎంత పెద్ద వృక్షము! ఎన్ని లెక్కలేనన్ని ఆకులు ఉన్నాయి. వాటి లెక్కను ఎవ్వరూ లెక్కించలేరు. సంగమములోనైతే దేవతలు ఉండరు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే విని తల ఊపుతుంది. మనము ఆత్మలము. బాబా మనల్ని చదివిస్తున్నారు. ఇది పక్కా చేసుకోవాలి. తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి కదా. ఆత్మ ఇంద్రియాల ద్వారా మమ్మల్ని బాబా చదివిస్తున్నారని అంటుంది. తండ్రి అంటారు, నాకు కూడా ఇంద్రియాలు కావాలి. వాటి ద్వారా అర్థం చేయిస్తాను. ఆత్మకు సంతోషం కలుగుతుంది. బాబా మనకు వినిపించడానికి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మీరైతే ఎదురుగా కూర్చున్నారు కదా. మధుబన్కే మహిమ ఉంది. ఆత్మల తండ్రి అయితే వారు కదా. అందరూ వారినే పిలుస్తారు. మీకు ఇక్కడ సన్ముఖముగా కూర్చోవడంలో ఆనందం కలుగుతుంది. కానీ అందరూ అయితే ఇక్కడ ఉండలేరు. తమ వ్యాపార వ్యవహారాలు, సేవ మొదలైనవి కూడా చూసుకోవాలి. ఆత్మలు సాగరుని వద్దకు వస్తాయి. ధారణ చేసి వెళ్ళి ఇతరులకు వినిపించాలి. లేకపోతే ఇతరుల కళ్యాణమును ఎలా చేస్తారు? యోగస్వరూప మరియు జ్ఞానస్వరూప ఆత్మలకు మేము వెళ్ళి ఇతరులకు కూడా అర్థం చేయించాలని అభిరుచి ఉంటుంది. ఇప్పుడు శివజయంతిని జరుపుకుంటారు కదా. భగవానువాచ ఉంది. భగవానువాచ అని శ్రీకృష్ణుడి కొరకు అనలేరు. అతను దైవీ గుణాలు గల మానవుడు. దేవతా ధర్మమని అంటారు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మము లేదని, అది స్థాపన అవుతూ ఉంది అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మేము ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఇప్పుడు మీరు అనరు. అలా కాదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతూ ఉన్నారు. దేవతల యొక్క నీడ కూడా ఈ పతిత సృష్టిపై పడదు. ఇక్కడకు దేవతలు రాలేరు. మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి. లక్ష్మికి కూడా పూజ చేసేటప్పుడు ఇంటిని ఎంత శుభ్రం చేస్తారు. ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంత శుభ్రమవ్వాలి. మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమయ్యేది ఉంది. లక్ష్మి నుండి మనుషులు ధనాన్ని మాత్రమే యాచిస్తారు. లక్ష్మి పెద్దవారా
లేక జగదంబ పెద్దవారా? అంబ యొక్క మందిరాలు కూడా ఎన్నో ఉన్నాయి. మనుషులకు ఏమీ తెలీదు. మీరు అర్థం చేసుకున్నారు. లక్ష్మి అయితే స్వర్గానికి యజమాని, మరియు జగదాంబ ఎవరినైతే సరస్వతి అని కూడా అంటారో ఆ జగదంబయే మళ్ళీ ఈ లక్ష్మిగా అవుతారు. మీ పదవి ఉన్నతమైనది, దేవతల పదవి తక్కువ. ఉన్నతోన్నతమైనదైతే బ్రాహ్మణుల పిలక కదా. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సరస్వతి, జగదాంబ అని మీ మహిమ ఉంది. దాని ద్వారా ఏమి లభిస్తుంది? సృష్టి యొక్క రాజ్యాధికారము. అక్కడ మీరు ధనవంతులుగా అవుతారు. విశ్వరాజ్యము లభిస్తుంది. మళ్ళీ పేదవారిగా అవుతారు. భక్తి మార్గము ప్రారంభమవుతుంది. మళ్ళీ లక్ష్మిని గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరము లక్ష్మికి పూజ కూడా జరుగుతుంది. లక్ష్మిని ప్రతి సంవత్సరము పిలుస్తారు. జగదంబను ఎవ్వరూ ప్రతి సంవత్సరము పిలవరు. జగదంబకు కూడా సదా పూజ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అంబ యొక్క మందిరానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జగదాంబను కలుసుకోవచ్చు. మీరు కూడా జగదాంబలే కదా. మీరు అందరికీ విశ్వానికి యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. జగదాంబ వద్దకు వెళ్ళి అన్నింటినీ యాచిస్తారు. లక్ష్మి నుండి కేవలం ధనాన్ని మాత్రమే యాచిస్తారు. జగదాంబ ఎదురుగానైతే అన్ని కోరికలు పెట్టుకుంటారు. కావున అన్నింటికన్నా ఉన్నతమైన పదవి మీది ఇప్పుడు ఉంది. ఈ సమయంలో తండ్రి వద్దకు వచ్చి పిల్లలుగా అయ్యారు. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. ఆ తర్వాత దైవీ సాంప్రదాయము వారిగా అవుతారు. ఈ సమయంలో మనోకామనలన్నీ భవిష్యత్తు కొరకు పూర్తవుతాయి. కామనలైతే మనుషులకు ఉంటాయి కదా. మీ కామనలన్నీ పూర్తవుతాయి. ఇది ఆసురీ ప్రపంచము. ఎంతమంది పిల్లలకు జన్మనిస్తారో చూడండి. సత్యయుగంలో శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుందని పిల్లలైన మీకైతే సాక్షాత్కారము చేయించడం జరుగుతుంది. అక్కడ అన్నీ నియమానుసారంగా జరుగుతాయి. దుఃఖమనే పేరే ఉండదు. దానిని సుఖధామమని అంటారు. మీరు అనేకసార్లు సుఖములో పాస్ అయ్యారు. అలాగే అనేకసార్లు ఓడిపోయారు. మరియు మళ్ళీ విజయాన్ని కూడా పొందారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు స్మృతి వచ్చింది. స్కూల్లో జ్ఞానము చదువుకుంటారు. దానితో పాటు మేనర్స్ కూడా నేర్చుకుంటారు కదా. అక్కడ ఎవరు ఈ లక్ష్మీనారాయణల వంటి మేనర్స్ను నేర్చుకోరు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా వారిదే గానం చేస్తారు. కావున ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవ్వాలి. పిల్లలైన మీరు మీ ఈ జీవితంతో ఎన్నడూ విసుగు చెందకూడదు. ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గాయనం చేయబడింది. దీనిని సంభాళించవలసి కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానము వింటూ ఉంటారు. అనారోగ్యములో కూడా వినవచ్చు.
తండ్రిని స్మృతి చేయవచ్చు. ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అంత సుఖంగా ఉంటారు. సంపాదన జరుగుతూ ఉంటుంది. లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది. పిల్లలంటారు, బాబా, సత్యయుగము ఎప్పుడు వస్తుంది? ఇది చాలా అశుద్ధమైన ప్రపంచంగా ఉంది. తండ్రి అంటారు, అరే, ముందు కర్మాతీత అవస్థనైతే తయారు చేసుకోండి. ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. పిల్లలకు శివబాబాను స్మృతి చేయండని నేర్పించాలి. ఇది అవ్యభిచారి స్మృతి. ఒక్క శివునికే భక్తి చేయడము, అది అవ్యభిచారి భక్తి, సతోప్రధానమైన భక్తి. ఆ తర్వాత దేవీ దేవతలను స్మృతి చేయడము, అది సతో భక్తి. తండ్రి అంటారు, లేస్తూ కూర్చుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఓ పతిత పావన, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడా అని పిల్లలే పిలుస్తారు. ఇలా ఆత్మయే అంటుంది కదా. పిల్లలు స్మృతి చేస్తారు. తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగిస్తున్నారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, రండి, వచ్చి దుఃఖము నుండి విడిపించండి, విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండని మీరు తలుచుకుంటూ వచ్చారు. తండ్రి అంటారు, మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఆ తర్వాత సుఖధామములో మీకు తోడుగా ఉండను. ఇప్పుడే మీకు తోడుగా ఉంటాను. ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు చదివించడంలో తోడుగా ఉంటాను మరియు ఇంటికి తీసుకువెళ్ళడంలో తోడుగా ఉంటాను. అంతే. నేను నా పరిచయాన్ని పిల్లలైన మీకు మంచి రీతిలో కూర్చొని వినిపిస్తాను. ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా మళ్ళీ అక్కడ ప్రాలబ్ధాన్ని పొందుతారు. జ్ఞానమైతే తండ్రి ఎంతో ఇస్తారు. ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఆత్మకు ఇటువంటి రెక్కలు ఏమీ ఉండవు. ఆత్మ అయితే ఒక చిన్న బిందువు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా ఇమిడి ఉంది అనేది ఎవ్వరికీ తెలీదు. ఎవరికి ఆత్మ పరిచయము కానీ పరమాత్మ పరిచయము కానీ లేదు. అందుకే తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా ద్వారానే నన్ను మరియు నా రచనను తెలుసుకోగలరు. నేనే వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను. దీనినే సోల్ రియలైజేషన్, ఆత్మానుభూతి అని అంటారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తుందని అంటారు కూడా. కానీ ఆత్మ అంటే ఏమిటి, ఇది అసలు ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ సాక్షాత్కారము కావాలని అడిగితే వారికి ఇలా అర్థం చేయించండి, భృకుటి మధ్యలో నక్షత్రము వలె ఉంటుంది అని మీరు అంటారు కదా. మరి ఆ నక్షత్రాన్ని ఏమి చూస్తారు? బొట్టు కూడా ఒక నక్షత్రము వలె పెట్టుకుంటారు. చంద్రునిలో కూడా నక్షత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి ఆత్మ ఒక నక్షత్రము వంటిది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు,
మీరు జ్ఞాన సితారలు. ఇకపోతే ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలైతే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి. అవి దేవతలేమీ కావు. భక్తి మార్గంలో సూర్యుడికి కూడా నీటిని అర్పిస్తారు. భక్తి మార్గంలో ఈ బాబా కూడా అన్నీ చేసేవారు. సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అని అంటూ నీటిని అర్పించేవారు. అదంతా భక్తి మార్గము. ఇతనైతే చాలా భక్తి చేశారు. నెంబర్ 1 పూజ్యులైన వీరు మళ్ళీ నెంబర్ 1 పూజారిగా అయ్యారు. నెంబర్లనైతే లెక్కిస్తారు కదా. రుద్రమాలలో కూడా నెంబర్లైతే ఉన్నాయి కదా. భక్తి కూడా అందరికంటే ఎక్కువ ఇతనే చేశారు. ఇప్పుడు తండ్రి అంటారు, చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థ. ఇప్పుడు నేను అందరినీ తీసుకువెళ్తాను. ఇక మళ్ళీ ఇక్కడికి రానే రాను. ఇకపోతే శాస్త్రాలలో ప్రళయము జరిగిందని, అంతా జలమయమైపోయిందని, అప్పుడు సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చారని ఏదైతే చూపించారో ఆ విషయంలో తండ్రి అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఆ సాగరానికి సంబంధించిన విషయమేమీ లేదు. అక్కడైతే గర్భమహలు ఉంటుంది. అందులో పిల్లలు చాలా సుఖంగా ఉంటారు. ఇక్కడ గర్భ జైలని అంటారు. తమ పాపాల శిక్ష గర్భములో లభిస్తుంది. అయినా కూడా తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. ప్రదర్శనీలో కొందరు అడుగుతారు, మెట్ల వరుస చిత్రంలో ఇతర ధర్మాలేవి ఎందుకు చూపించలేదు అని. మీరు చెప్పండి, ఇతర ధర్మాల వారివి 84 జన్మలు ఉండవు. కల్పవృక్షములో అన్ని ధర్మాలను చూపించారు. దాని ద్వారా మీరు ఎన్ని జన్మలు తీసుకుని ఉంటారనేది లెక్క వేసుకోండి. మనమైతే మెట్ల వరుసలో 84 జన్మలను చూపించాలి. మిగిలినవన్నీ చక్రములోనూ మరియు కల్పవృక్షములోనూ చూపించాము. వీటిలో అన్ని విషయాలను అర్థం చేయించారు. లండన్ ఎక్కడ ఉంది, ఫలానా పట్టణము ఎక్కడ ఉందనేది మ్యాప్ చూడగానే బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రము ఇలా తిరుగుతుందని అందరికీ అర్థం చేయించండి. ఇప్పుడు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీరు పావనంగా అవుతారు మరియు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. ఎంత సమయం లభిస్తే అంత సమయము తండ్రిని స్మృతి చేయండి. తద్వారా అది పక్కా అలవాటుగా అయిపోతుంది. తండ్రి స్మృతిలో మీరు ఢిల్లీ వరకు నడుస్తూ వెళ్ళినా అలసట కలగదు. సత్యమైన స్మృతి ఉంటే దేహభానము తొలగిపోతుంది. అప్పుడిక అలసట కలగదు. చివర్లో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీవ్రంగా ముందుకు వెళ్తారు. అచ్చా, మీఠే మీఠే సికీలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ దేహభానాన్ని సమాప్తము చేయాలి. తమ కర్మాతీత అవస్థను తయారు చేసుకునేందుకు పురుషార్థము చెయ్యాలి. ఈ శరీరములో ఉంటూ అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. 2వ పాయింట్, జ్ఞానస్వరూప ఆత్మగా అయ్యి ఇతరుల సేవను చేయాలి. తండ్రి నుండి ఏదైతే విన్నారో దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. పంచవికారాలను దానము చేసి రాహుగ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి. వరదానము: ఏకమతము మరియు ఏకరస అవస్థ ద్వారా ధరణిని ఫలదాయకముగా చేసే ధైర్యవాన్ భవ. వివరణ: ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయ్యి సంఘటనలో ఏకమతముతో మరియు ఏకరస అవస్థలో ఉంటారో, లేక ఒకే కార్యములో నిమగ్నమైపోతారో, అప్పుడు స్వయం కూడా సదా ప్రఫుల్లితముగా ఉంటారు మరియు ధరణిని కూడా ఫలదాయకముగా తయారు చేస్తారు. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్సు ద్వారా ఇప్పుడిప్పుడే బీజము వేయడము మరియు ఇప్పుడిప్పుడే ఫలము లభించడము అన్నట్లు ఉంటుందో, అదేవిధంగా సైలెన్స్ బలముతో సహజంగా మరియు తీవ్రగతితో ప్రత్యక్షతను చూస్తారు. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నులుగా ఒక్క తండ్రి లగ్నములో నిమగ్నమై ఉంటారో, ఏకమతముతో మరియు ఏకరసంగా ఉంటారో, అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు మరియు ధరణి ఫలదాయకముగా అవుతుంది. స్లోగన్: ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణ చిత్తులుగా ఉండలేరు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకాంతవాసి మరియు రమణీకత 2 పదాలకు మధ్యన ఎంతో వ్యత్యాసము ఉంది. కానీ సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి. ఎంతగా ఏకాంతవాసినో అంతగానే దానితో పాటు రమణీకత కూడా ఉండాలి. ఏకాంతములో రమణీకత మాయమైపోకూడదు. 2 సమానంగా మరియు కలిసి కలిసి ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏకాంతవాసి, ఇప్పుడిప్పుడే రమణీకము. ఎంత గంభీరతనో అంతే కలుపుగోలుగా కూడా ఉండాలి. కలుపుగోలుగా ఉండడము అనగా సర్వుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలిసిపోయేవారు. ఓం శాంతి.